Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to chemical equilibrium. The chapter in 11th class chemistry or intermediate first year. ఇక్కడ ఈ ప్రాబ్లం దేని రిలేటెడ్ అంటే ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు రివర్సిబుల్ రియాక్షన్ అది ఈక్విలిబ్రియం దగ్గర ఉందా లేదా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా అనేది మనం ప్రెడిక్ట్ చేయాలి. సో ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే బై కంపేరింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ అండ్ రియాక్షన్ కోటియంట్ క్యూసీ. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో కేసీ వాల్యూ ఇచ్చాడు. ద కేసీ ఫర్ ద ఈక్విలిబ్రియం ఈజ్, సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు. ఇంకా మనం మెజర్ చేయాల్సింది రియాక్షన్ కోటియంట్ క్యూసీ. అది మెజర్ చేయగలిగితే కంపేర్ చేసి ఫార్వర్డా బ్యాక్వర్డా లేదా ఈక్విలిబ్రియం దగ్గర ఉందా చెప్పచ్చు. చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ డేటా రాసుకోవాలి. ఏమిచ్చాడు? గివెన్ దట్ ఏమిచ్చాడు? రియాక్షన్ 2CO2 2 moles కార్బన్ డైఆక్సైడ్ డిసోసియేట్స్ టు గివ్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్. ఇవి ఇచ్చాడు. ఈ రియాక్షన్కు మనకు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేసీ ఫర్ ద ఈక్విలిబ్రియం 6.4 × 10⁻⁻7 అన్నాడు. ఓకే, బాగుంది. మనకు క్యూసీ కావాలి. క్యూసీ ఫార్ములా ఏంటి? సేమ్ యాజ్ దట్ ఆఫ్ కేసీ. CO మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ 2 కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఇంటూ ఆక్సిజన్ మోలార్ కాన్సన్ట్రేషన్ బై కార్బన్ డైఆక్సైడ్ మోలార్ కాన్సన్ట్రేషన్ పవర్ 2 కోఎఫిషియంట్ 2 ఉంది. ఓకే, సేమ్ యాజ్ దట్ ఆఫ్ కేసీ బట్ అట్ గివెన్ టైం, నాట్ అట్ ఈక్విలిబ్రియం. ఓకేనా, ఈ కాన్సన్ట్రేషన్స్ అన్ని. సరే, మరి ఈ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు మనకు చూద్దాం. CO2 కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు నేను? 1.03 × 10⁻⁻1. ఓకే, తర్వాత CO కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు కార్బన్ మొనాక్సైడ్ విచ్ ఈజ్ 2.4 × 10⁻⁻2. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 1.18 × 10⁻⁻5. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూసీ వచ్చేస్తుంది. సో క్యూసీ ఈజ్ ఈక్వల్స్ టు CO కార్బన్ మొనాక్సైడ్ కాన్సన్ట్రేషన్ 2.4 × 10⁻⁻2 హోల్ స్క్వేర్ పవర్ 2 ఉంది కదా. O2 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు నేను? 1.18 × 10⁻⁻5 డివైడ్ బై CO2 కదా. CO2 అంటే 1.03 × 10⁻⁻1 హోల్ స్క్వేర్ పవర్ 2 ఉంది కదా. దేర్ఫోర్ QC ఈజ్ ఈక్వల్స్ టు 2.4 హోల్ స్క్వేర్ అంటే 2.4 × 2.4 × 10⁻⁻4 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 1.18 × 10⁻⁻5 డివైడెడ్ బై ఇదేంటిదైనా 1.03 × 1.03 × 10⁻⁻2 హోల్ స్క్వేర్ కదా. ఈ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ ద వాల్యూ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4.7 × 10⁻⁻7. అంతా చేస్తే 10⁻⁻7 వస్తుంది. -5 -4 -9 పైకి వెళ్తే +2 అవుతుంది -7. ఓకేనా, మల్టిప్లై చేస్తే 1 × 1 1. సో 2.4 × 1.18 అంటే 1.2 × 2.4 × 2.4 చేస్తే ఈ వాల్యూ 6.4 వస్తుంది. సో వీ గెట్ ద వాల్యూ ఆఫ్ 6.4 × 10⁻⁻7. ఇప్పుడు చూడు, కోటియంట్ వాల్యూ 6.4 10⁻⁻7. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6.4 × 10⁻⁻7. బోత్ ఆర్ సేమ్. సో దేర్ ఫోర్ కేసీ వాల్యూ is exactly equal to QC value. What it means? That is the reaction is already at equilibrium. Reaction already equilibrium reach అయింది. ఇలా మనము రియాక్షన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీని కోటియంట్ క్యూసీని యూజ్ చేసుకొని ఆ 2 వాల్యూస్ని కంపేర్ చేసి వీ కెన్ ప్రెడిక్ట్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద రియాక్షన్ ప్రొసీడ్స్. ఓకే, ఇట్ మే బి అ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆర్ ఆల్రెడీ అట్ ఈక్విలిబ్రియం అనేది మెజర్ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. Hope you understand. If you have a doubt, feel free to leave a comment, but don't forget to like, share and subscribe.
That's it for today's video. See you next. Keep watching. Thank you.